దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు చూపించిన దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతారా ఎవరైనా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము ఎవరిని మహిమపరచాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి అనే దాని గురించి ఈ 6వ అధ్యాయాన్ని మొత్తాన్ని ఒకసారి మీరు చదివితే ఈ చివర ఈ మాటలు ఎందుకు రాశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ మాటలు మనకి ఎందుకు రాయబడినాయి అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి మనిషి తన శరీరంతో తన ఇష్టానుసారమైన కార్యాలు, చేస్తూ ఉన్నప్పుడు ఈ కొరింథీ సంఘంలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పౌలు ఈ లెటర్ను రాశాడు, ఈ ఉత్తరాన్ని రాశాడు. మీ శరీరం అనుకుంటున్నారు, అది మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ చేతులు మీ ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు, ఆ కళ్ళు, ఆ కాళ్ళు, మీ దేహం అంతా మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లుగా, మీ మనస్సుకు నచ్చినట్లుగా, మీ కోరికలను తీర్చుకునే విధంగా మీరు జీవిస్తున్నారు. జాగ్రత్త, మీ దేహము మీది కాదు. ఈ సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఈ దేహము మీది కాదు. ఈ దేహము నేను మీకు అనుగ్రహించాను. దేవుడు అంటున్న మాట. ఈ దేహము నేను మీకు ఇచ్చాను. కాబట్టి ఈ దేహానితో మీరు నన్ను ఘనపరచాలి, నన్ను మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు. మనం అనుకుంటాం, ఇది నా శరీరం. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన శరీరమే కానీ ఇది దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన ఇది శరీరం, ఇది దేవాలయం. మరొక సాట అంటే మీ దేహము నాకు దేవాలయం. మీ దేహము నేను నివసించటానికి ఉండే ఒక చక్కటి దేవాలయం. నా దేవాలయాన్ని ఎవరైనా పాడు చేశారనుకో, నేను వాణిని పాడు చేస్తాను. కొద్ది కఠినంగా ఉంటాయి ఈ మాట. అంటే ఇది మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు. చాలామంది చిన్న పిల్లలప్పటి నుంచే ఈరోజు పాడైపోతూ ఉన్నారు. నిజంగా నా ముందు తరం, ఇప్పుడు మేమున్న తరం చాలా వరకు బెటర్ ఏమో. ఇప్పుడు తర్వాత వచ్చిన తరం పరిశుద్ధులుగా జీవించటం చాలా ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో దేవుడు కూడా అంత సహాయం చేస్తున్నాడు వాళ్ళకి. పరిశుద్ధులుగా జీవించాలంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నేను నా సొంతం కాదు అనేది గ్రహించాలి. నేను నా సొంతం కాదు, నా ఇష్టానుసారంగా జీవించటానికి, నా ఇష్టానుసారంగా బ్రతకటానికి,
నేను ఆయన ద్వారా నిర్మించబడ్డాను. నా అవయవాలు, నా శరీరం దేవుడు నాకు ఇచ్చిన అదొక గొప్ప వరం. కాబట్టి నేను దాన్ని నా ఇష్టానుసారంగా పాడు చేసుకోకూడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం సరిగా మన దేహాన్ని దేవుడిచ్చిన జ్ఞానంతో, సరైన పద్ధతులతో, పరిశుద్ధతతో కాపాడుకుంటే, మీకు ఒక సత్యం చెప్తున్నాను, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ బాడీ రెన్యూల్ అవుతుంది. ఈ శరీరం రెన్యూల్ అవుతుంది. నీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా రెన్యూల్ అవుతాయి, మార్పిడి చెందుతాయి. ఉన్న బాధలు పోయి మళ్ళీ క్రొత్తగా తయారవుతాయి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమయం పెరిగే కొద్ది, వయసు పెరిగే కొద్ది అవయవాల్లో మార్పులు రావటం కాదు, బలహీనతలు కూడా వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, వంగిపోతున్నారు, ఇంకా అందహీనమైపోతున్నారు. కారణం ఏంటంటే ఇది దేవుడిచ్చిన దేహమని గుర్తించక ఇష్టానుసారమైన జీవితాన్ని ఆ దేహంతో జీవిస్తున్నప్పుడు అది బలహీనమైపోతుంది. దేవుని యొక్క బిడ్డలు అనేక మంది, మన పితరులు, వాళ్ళ ముఖాలు చూసినప్పుడు ఎలా ఉంది అంటే అవి ప్రకాశించెను అని రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రకాశించెను, దేవదూతని రూపాల వలె ఉన్నాయి మన పితరుల యొక్క రూపాలు. మరి ఈరోజు మన రూపాలు, మన శరీర అవయవాలు పాడైపోతున్నాయి, కృషించిపోతున్నాయి. కారణం ఏంటంటే ఇది నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా. ప్రతి సిగరెట్ పెట్టు మీద, ప్రతి పాన్పరాగ్ ప్యాకెట్ మీద, ప్రతి గుట్కా ప్యాకెట్ మీద, ప్రతి మందు సీసా మీద ఏమని ఉంటుంది? ఇది తాగినవాడు, ఇది తిన్నవాడు ఆరోగ్యం నశించిపోతుంది, పాడైపోతుంది, క్యాన్సర్ వస్తుంది, రోగం వస్తుంది అని రాసి ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఊరగా అలంకారానికే దాని మీద ముద్రను చూస్తున్నారు, కానీ తెలిసి కూడా అవే తింటున్నారు, తెలిసి కూడా అవే తాగుతున్నారు. కారణం ఏంటి? నా దేహాన్ని నేను పాడు చేసుకుంటా అని కమిట్ అయ్యారు వాళ్ళు. నా శరీరాన్ని నేను పాడు చేస్తానని కమిట్ అయ్యారు. కానీ సత్యం ఏంటంటే అది నీ శరీరం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన శరీరము. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి ఒకసారి మీ పక్క వాళ్ళతో. ఇది దేవుడు నీకు ఇచ్చిన శరీరం. ఇది దేవుడు నీకు, చెప్పండి, చూసి చెప్పండి, ఈ శరీరం దేవుడు నీకు ఇచ్చింది. చెప్పండి పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు మీకు ఇచ్చిన శరీరం అది. చెప్పండి, నోరు తెరవండి. నోట్ల నుంచి బయటకు వచ్చినప్పుడే దేవుడు, ఆ సాతానికి కూడా భయం వచ్చింది. నువ్వు నోరు తెరవలేదనుకో, నోరు మూసేది సైతాన్ కూడా. జాగ్రత్తగా ఉండండి. మరొకసారి చెప్పండి, దేవుడు నీకు ఇచ్చిన శరీరం నీది. నీ శరీరం దేవుడిచ్చిన శరీరం అది. ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే ఇక్కడ బైబిల్లో చక్కటి మాట ఏముందంటే 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అది మీకు తెలీదా? మీరు గ్రహించలేరా? ఎలా? వాక్యం ఆధారం ఏమైనా ఉందా అంటే ఉంది. రండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. ఆదికాండం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను,
స్త్రీని గాను పురుషుని గాను వానిను సృజించెను. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎవరు మనం ఇప్పుడు? దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్న మనుషులం. ఎలా చేశాడు? ఒక మట్టిని తీసుకుని, జిగట కలిగిన మట్టిని తీసుకుని మనిషిలాగా ఆకారం చేసి వారి యొక్క నాసిక రంధ్రం ముక్కుల గుండా ఆయన ఊపిరిని, దేవుని యొక్క ఊపిరిని ఊదాడు. అప్పుడు జీవాత్మ అయ్యాడు నరుడు. అప్పుడు నరులోకి జీవం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరంలో ఉంది ఎవరు జీవం? దేవుని యొక్క జీవం. హల్లెలూయా. ఎవరిది? దేవుని యొక్క జీవం ఇది. ఆ జీవాన్ని నువ్వు ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళు పాపం పనికెళ్ళి వస్తూ ఉన్నారు. భార్యాభర్తలు పనికెళ్ళి వస్తున్నారు. పగలంతా బాగా పనిచేసినట్టున్నాడు ఆయన, కష్టపడి ఒళ్ళు బాగా నలిగిపోయినట్టుంది. వస్తూ వస్తూ ఒకసారి బండి ఆపేసాడు. నేను వెనకాలే వస్తున్నాం, మా మిస్సెస్ కూడా ఉండలే, మేము వెనకాలే వస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఆగాడు? ఇక్కడ ఆగటానికి లేదే, ఇక్కడ అందరూ ఆగరే అని అనుకున్నాను. అది ఆగే ప్లేస్ కాదేమో అని అనుకున్నా. వాళ్ళ భార్య బయట నుంచి ఉంది, ఆయన ఒకటి లోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అది వైన్ షాపు, బ్రాందీ షాపు, ముందమ్మే షాపు. భార్యను తీసుకెళ్ళా, భర్త వరకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాడు. మరి ఆమె ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చుగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు రాకూడదు, నేనైతే వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల భార్యలు కూడా వెళ్తున్నారు, స్త్రీలు కూడా వెళ్తున్నారు అనుకోండి. అంటే ఆయనకు అప్పుడు అనిపించిన మాట ఉద్దేశం ఏంది? నేనైతే వెళ్ళొచ్చు, దేవుని ఆత్మను తీసుకుని షాపుల్లోకి వెళ్ళొచ్చు, దొంగతనాలకి వెళ్ళొచ్చు, జూదానికి వెళ్ళొచ్చు, మోసం చేయడానికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దేన్ని తీసుకుని? నీలో ఉన్న దేవుని ఆత్మను తీసుకుని. కానీ నా భార్య రాకూడదు, నా పిల్లలు రాకూడదు. కొంతమంది భర్తలు, కొంతమంది తండ్రులు ఇలాగ మంచిగా ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. మంచి ఆలోచననా? మంచి ఆలోచననా? కొంతమంది భార్యలు మోసం చేసి మరొక స్త్రీల దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు భార్యని కూడా తీసుకెళ్ళి మరి నీలో ఉన్న పరిశుద్ధమైన దేవుని ఆత్మను పట్టుకుపోతున్నావు కదా. నీలో ఉన్నది దేవుని ఆత్మని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు వచ్చింది. ఆ దేహములో ఉన్నది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, దేవుని జీవం. అది ఏమంటారు? సహజంగా బ్రతుకుంటే శేఖర్ గారు, గురవయ్య గారు, సాగర్ గారు, సుజాత గారు, ఏమండి, లేకపోతే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అంటారు. చచ్చిపోతే అది శవం. ఏమంటారు? శవం. తీసి బయటేయండి. ఎక్కడేయండి? తీసి బయటేయండి. దేవుని ఆత్మ దానిలో ఉన్నంతసేపే దానికి విలువ. దేవుని ఆత్మ దాన్ని దాటిపోతే విలువే లేదు. ఆత్మ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకుంటే ఇంకా ఘనత, హల్లెలూయా, ఇంకా గౌరవం, ఇంకా మహిమ, ఇంకా తేజస్సు ఆ దేహానికి దేవుడిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రాయబడింది. మన దేహం అంట దేవుడు మనకిచ్చిందంట. ఎలా ఇచ్చాడు? మట్టి బొమ్మగా చేశాడు, స్త్రీగా చేశాడు, పురుషుడిగా చేశాడు. జీవాత్మను నాసికారంలో ఊదాడు.
అప్పుడు మనం జీవాత్మ అయిపోయాం, నరుడుగా మారాం. కానీ ఈరోజు ప్రతి మానవుడు, చాలామంది ఇది గ్రహించక, నేను మా అమ్మ నాన్న సొత్తు, నేను పలానా ఇంటి పేరు సొత్తు, నేను పలానా గ్రామం సొత్తు అని వారి శరీరాలను వాళ్ళ ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా అవయవాలు పాడైపోతున్నాయి. లోన విలువైన అవయవాలు దేవుడు మనకి నిర్మించాడు, విలువైనవి. ఏంది బాబు కొద్దిగా ఆయాసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయండి, ఎక్స్రే తీయండి. అయితే ఇప్పుడే లివర్ మీదకి వస్తుంది, ఇప్పుడే కిడ్నీలు పాడవడానికి ప్రారంభమైంది. ఏం చేసావు బాబు? 4 బెడ్లు తాగుతానండి, 5 బెడ్లు తాగుతానండి. ఒళ్ళంతా పట్టుకుపోవటం వల్ల కొద్దిగా తాగుతున్నానండి. ముందు డబ్బులు లేక సారాయి తాగుతున్నానండి, డబ్బులు లేక గంజాయి తాగుతున్నానండి. దేవుడు నీకు విలువైన అవయవాలు ఇస్తే వాటిని ఒక్కొక్కటి పాడైపోతుంది, ఒక్కొక్కటి పాడు చేసుకుని వాక్యం పెట్టినప్పుడు ఇది బైబిల్ చక్కటి మాటలు పూర్వీకులు రాశారు. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. దాన్ని ఎవరైనా పాడు చేస్తే ఏం చేస్తానంట? నేను పాడు చేస్తాను. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో యాకోబుతో ఒక మాట అంటాడు దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43:1 నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, సృజించిన వాడు. తర్వాత ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తాడు. సృజించిన వాడు, నిర్మించిన వాడు. సృజించటం అంటే ఏంది? నిర్మించటం అంటే ఏంది? పిల్లలు చెప్పాలి. సృష్టించటం అంటే ఏంది? నిర్మించటం అంటే ఏంది? 2 ఒకటేనా? చెప్పాలి, మీరు చెప్పాలి. సృజించటం ఏంటి? నిర్మించటం ఏంటి? నిర్మించటం అంటే కట్టడం, నిర్మాణము. సృష్టి అంటే కలుగునుగాక, పలకటం అన్నమాట. ఒక్క ఆయనలో నుంచే 2 భాగాలు. యాకోబు నిర్మించబడ్డాడు, సృష్టించబడ్డాడు. ఆమేన్. చూడండి, కింద ఉంటుంది. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఏమంటున్నాడు? నీవు నా సొత్తు, ఇశ్రాయేలు నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచింది. మనం కొన్ని వారాల క్రితం ధ్యానం చేశాం కదా. యాకోబుని దేవుడు పిలిచాడా? వాళ్ళ అమ్మ పంపించింది లాబాను దగ్గరికి. తరువాత దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడంటే దేవుడు గర్భంలో ఉన్నప్పుడే పిలిచాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జాన్ ఎవరిని? దేవుణ్ణే. అట్లాకమ్మ తాడట్లాక యాకోబుని. మొదట యాకోబుగా ఉన్నాడు, తర్వాత ఇశ్రాయేలుగా మారాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నా, నువ్వు భయపడద్దు. కొంతమంది అంటారు, మీకు తెలీదు, భయపడద్దు అంటున్నారు. నేను సాయంత్రానికి ఆ 90 పాయింట్స్ వేయకపోతే, ఆ క్వార్టర్ తాగకపోతే, ఆ సిగరెట్ పొద్దున్నే తాగకపోతే, నేను పొద్దున్నే టాయిలెట్కి వెళ్ళాను, సాయంత్రం నిద్ర పట్టదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను సృజించింది నేనే, నువ్వు భయపడమాక, నువ్వు నా సొత్తు అంటున్నాడు.
ఎటు చెప్పలు కొట్టండి, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు కొట్టండి, హల్లెలూయా. భయపడమాక. అరే, సిగరెట్ తాగితేనే వాష్రూమ్కి వెళ్ళటం కాదు, సాయంత్రం కొద్దిగా మందు తాగితేనే నిద్ర పడటం కాదు. అసలు నిన్ను సృజించింది నేను, నిన్ను నిర్మించింది నేను. నువ్వు భయంతో పనిచేస్తున్నావు. నీలో ఉన్న భయం నిన్ను అక్కడికి పరిగెపిస్తుంది, నీ అవయవాలు పాడే విధంగా చేస్తుంది. నా కుమారుడా, నేను నిన్ను పిలిచా, నీవు నా సొత్తు, నా ఊపిరి నీలో ఉంది. భయపడమాక నీవు. ఆమేన్. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు నీవు కాలిపోవు. భయపడమాక. నువ్వు అగ్ని జ్వాలలు కూడా నిన్ను కాల్చలేవు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి నీ సొంత కార్యక్రమాలు చేయమాక. నీలో నేనున్నాను, నా ఊపిరి ఉంది. హల్లెలూయా. తర్వాత ఏమన్నా, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నేనే, నిన్ను రక్షించువాడను. ఇంకెవరు రక్షించలేరు నిన్ను. ఇంకెవరు రక్షించలేరు. మరి పిచ్చి పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలం. అడ్డమైనవని తిని శుభ్రంగా ముఖం గడుక్కుని నోరు గడుక్కుని పడుకోకుండా పుచ్చి పళ్ళు తెచ్చుకుంటారు కొంతమంది. ఇలా అంటున్నారని బాధపడండి, తప్పేం లేదు. అంతే కదా, ఎవరు తప్పు వాళ్ళేగా చేసేది. సరే, దానికి ఏదో మార్గం ఉంటాయి. ఆ నొప్పి తగ్గటానికి చుట్టలు పొగాకు వాడుతున్నారు, కైనీలు వాడుతున్నారు. ఆ నొప్పి తగ్గటానికి మాదక ద్రవ్యం, అది మొత్తుని కలిగించేది. అర్థమవుతుందా? దేవుడిచ్చిన అవయవం పాడు చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. పైన కనపడే మెరుగుని రుద్ది 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 పోస్తాం, కలగా కనపడాలని, మెరుగ్గా ఉండాలని. మరి లోన ఎన్ని అవయవాలు విలువైనవి ఉన్నాయో. ఒక్క అవయవం పాడైతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఏదైనా పెట్టింది వేరు, దేవుడిచ్చింది వేరు. హల్లెలూయా. అదా, దేవుడిచ్చినవే వేరు, దేవుడిచ్చినవి శాశ్వతంగా ఉండిపోతాయి. పన్ను చాలా విలువైంది, తెలియట్లే మీకు. చాలా విలువైంది. చనిపోయిన కొన్ని సంవత్సరాలకు కూడా ఆ స్కెల్టిన్కి, ఆ ఎముకలకి అన్నీ ఊడిపోతాయి, కానీ పొళ్ళు ఊడవు. మన ఇష్టానుసారమే అన్నీ తాగి తిని శుభ్రం చేసుకోకుండా ఈరోజు నీ శరీరంలో దేవుడిచ్చిన పొళ్ళు ఓడగొట్టుకుంటారు కొంతమంది. ఓడగొడతానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. నిజమా కదా? దాన్ని కూడా దేవుడు మెచ్చడు. జాగ్రత్త. నీ దేహము దేవుని వలన నీకు ఇవ్వబడింది. ఆమేన్. పిల్లలకు చాక్లెట్ ఇచ్చి కొంత బొగ్గును పెట్టి నిద్రపోతారు. పడుకోండి, బొగ్గును పెట్టి కొనుక్కోండి. పెద్ద తొర్రబడిపోయింది కొంతకాలానికి. చాక్లెట్ ఎంత ఉందో అంత పాడేది. నా శరీరం కంటే అట్టగా దేవుడు ఒప్పుకోడు అసలు. ముందు ఎందుకు పాడవుతున్నాయి తెలుసా మీకు? పాడవకుండా కూడా దేవుడు చేయగలడు. ఎందుకు పాడవుతున్నాయి? ఆయన శరీరాన్ని, ఆయన దేవాలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు కాబట్టి. ఈ సత్యం. ఆమేన్. దానికోసం ఏదేదో చేస్తున్నావు. భయపడమాక. ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనే నిన్ను రక్షిస్తాను. ఇశ్రాయేలుని రక్షించిన దేవుడు నేనే. ఐగుప్తు నుంచి, భయంకరమైన చెర నుంచి విడిపించిన దేవుడు నేనే. మిమ్మల్ని కూడా రక్షిస్తా, నిన్ను కూడా రక్షిస్తా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? లేదు బ్రదర్, నాకు అలా తీసుకోలేకపోతే నేను చనిపోతాను. లేదు సిస్టర్,
నేను అలా చనిపోతాను, అందుకని నేను తీసుకున్నాను. భయపడమాక. సాతానుగాడు నీకు ఆ భయాన్ని తీసుకొచ్చి నీ శరీర అవయవాలను పాడు చేస్తున్నాడు. నువ్వేమో ఆ ఇష్టానికి లొంగిపోయావు, ఆ బానిసత్వానికి లొంగిపోయావు. దానివల్ల దేవుడేమో ఆ శరీరాన్ని అవయవాలన్నీ పాడు చేసుకుంది. ఎందుకంటే దేవుడు మాట చెబితే అది మారదు. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. అది మారదు. అందుకే ఇక్కడ యాకోబుతో వివరంగా మాట్లాడుతున్నాను. నేను యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడు. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శాపాను ఇచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఏం చేశాడు? ఐగుప్తుని పాడు చేసేసాడు దేవుడు. తెలుసు కదా, తెగుళ్ళు తీసుకొచ్చాడు ఐగుప్తులోకి. ప్రథమ ఫలాన్ని తీసివేశాడు. వెంటబడుతుంటే అందరి రథాలను సైన్యాన్ని ఎర్ర సముద్రంలో కలిపివేశాడు. ఆయన బిడ్డలను రక్షించుకోవడానికి ఏదైనా చేయగలడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన బిడ్డలను రక్షించుకోవడానికి, ఆయన నమ్మిన వారిని, ఆయన పిలుపుని విధేయతగా అంగీకరించిన వారిని రక్షించుకోవడానికి ఏదైనా చేయగలిగే సమర్థుడు నా యేసయ్య. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడి అనవసరంగా నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడు చేసుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్లుగా, నీ కోరికకు నచ్చినట్లుగా. ఏదో దేవుడిచ్చిన రూపం కాకుండా మరొక రూపం రావాలని. హల్లెలూయా. దేవుడిచ్చిన బలం కాకుండా ఇంకా బలం కావాలని, దేవుడిచ్చిన ఆయుష్ కాకుండా ఇంకా ఏదో పెరగాలని. మన ఇష్టానుసారమైన జీవితాలు, మనకు నచ్చినట్లు జీవితే దేవుడు అంటున్నాడు, నీ దేహము నా ద్వారా నీకు అనుగ్రహించబడింది, దాన్ని నువ్వు పాడు చేయదు. దయచేసి నువ్వు పాడు చేసేవా? నేనే నిన్ను పాడు చేస్తాను. నేను నిర్మించింది నిన్ను, నేను నిన్ను సృజించిన దేవుడను, నీవు నా సొత్తు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద దేవుడు అన్నాడు, ప్రతి మానవుడు నా సొత్తు అన్నాడు. ఇంకొకరికి ఉంది నీవు నా సొత్తు అనే మాట భూమి మీద. ఎవరికి చెప్పండి? భూమి మీద ఇంకొకరికి ఉంది. ఇంకా చెప్పు పేర్లు, ఇంకా చెప్పు. దయాసాగర్కు ఉంది మనిమ్మ నా సొత్తు అని చెప్పి హక్కు. గట్టి చప్పలు కొట్టండి. హల్లెలూయా. మనిమ్మకు ఉంది దయాసాగర్ నా సొత్తు అనే హక్కు. అది దేవుడిచ్చిన ఆధిపత్యం. ఆమేన్. కానీ భార్యాభర్తలు వాళ్ళిద్దరిని వాళ్ళు సొత్తు అనుకోకుండా ఎక్కడెక్కడో వెళతారు సొత్తును విడిచిపెట్టి. కానీ మనందరం ఆయన సొత్తు. ఈ సొత్తులు విడిచిపెట్టి ఏం చేస్తాం? ఎక్కడికెక్కడికో దేనికో పరిగెడుతూ ఉంటాం. భూమి మీద మరొకరికి ఇచ్చింది దేవుడు ఆధిపత్యం భార్యాభర్తలకే. హల్లెలూయా. ఎలాగ ప్రేమించాలంటే భార్యని తన శరీరం అనుకుని ప్రేమించాలంట. ఆమెకి జలుబు చేస్తే నీకు జలుబు చేసినట్లే భర్తకి అలా ఫీల్ అవ్వాలి. అబ్బో, ఆమె చేయికి దెబ్బ తగిలి కష్టపడుతుంటే నీ చేతికి దెబ్బ తగిలినట్టే ఫీల్ అవ్వాలి. అంతగా ప్రేమించాలి. ఆ గొప్ప ధన్యత ఇచ్చింది భార్యాభర్తలకే దేవుడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ద్వారా అనుగ్రహించబడిన వారం. ఆమేన్. మనము దేవుని సొత్తు. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదండి. మరి దేవుడు యాకోబుని 2 మాటలు అన్నాడు. ఏమని? 1 నిర్మించాను, 2 సృజించాను. చెప్పండి. 1 నిర్మించాను. నేను తిమోతి బైబిల్ మొత్తం రాసేస్తావేంది? 1 నిర్మించాను, 2
సృజించారు. చెప్పండి, నిర్మించుట, సృజించుట. దీని గురించి మనం కొద్దిగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 23 నుంచి చదువు. 23 నుంచి. యాకోబు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తడపుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తడపుడు వసిలెను. ఆయన గెలవాల్సినది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీయనెను. ఆయన అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. చాలు. ఇక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది? ఒక నరుడితో దేవుని మనిషిగా పోరాడుతున్నాడు. సరే, మొత్తం పోరాటం అయిపోయింది, ముగించలా, ఇంకా పూర్తవల. దీనికి ముందు ఏం చేశాడు అంటే, వాళ్ళ అన్నగారిని కలుసుకోవడానికి అందరినీ పంపించాడు. ఒక టీమ్స్గా, గ్రూపులుగా పంపించాడు. ముందు గిఫ్ట్లు, కానుకలు, ఆ తర్వాత ఇష్టం లేని భార్య, ఇష్టం లేని దాసీలు, చివరిలో ఇష్టం ఉన్న భార్య లాస్ట్లో. అంటే ఒకవేళ అన్నయ్య గారు కోపంతో కొట్టుకుంటా ప్రారంభిస్తే చివరికి వచ్చే వరకు నేను పట్టుకుని వెళ్ళిపోవచ్చులే ఇష్టం ఉన్న భార్యని అనే ఉద్దేశంతో. తెలుసా మీకు ఈ సంగతి? అందుకే పంపించింది అలా. వెనకెందుకు ఉంటామంటే ముందోళ్ళని కొట్టుకుంటారులే, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అలాగా టీమ్స్ని చేసి పంపించాడు. పంపించిన తర్వాత కూడా ఎక్కడో భయం, ఎక్కడో దడ. ఈ దడను బట్టి ఈ వాగు యువతలు ఆగిపోయి మొరపెట్టుకుంటున్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. సమాధానం చెప్పడానికి దేవుడు వచ్చాడు. అయిపోయింది. లాస్ట్లో ఒక మాట అంటున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అందరూ. ఏంటి అంటే, యాకోబు ఆశీర్వదించబడ్డా లేదా? చెప్పాలి. అది మన అందరం అంతే అనుకుంటాం. ఎలాగా? అప్పుడున్న ఆచారం ప్రకారం ముందు ఒక ఆమెను చేసుకున్నాడు, మోసపోయాడు, మరి ఇంకొక ఆమె కోసం ఇంచుమించుగా 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. వాళ్ళిద్దరం బట్టి మళ్ళీ ఇంకొక ఇద్దరు వచ్చారు. 13 మంది సంతానం, అమ్మాయితో కూడా, దీనాతో కూడా. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 13 మంది సంతానం. గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, విస్తారమైన పనివారు. ఇంతమంది ఉంటే దీవించలేదని ఎందుకంటాం? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నాం. మరి ఇన్ని ఉండే కదా. హల్లెలూయా. రాజేష్, ఎన్ని ఉండి? ఏమో, చాలామంది ఉన్నారు కదా. అదే అనాలి. యాకోబు సంతానం ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 12 మంది మగవాళ్ళు, ఒక అమ్మాయి. ఎంతమంది అని అమ్మాయిని ఎవరు లెక్క ఇట్లా? 12 మంది పురుషులు, ఒక అమ్మాయి, 13 మంది. విస్తారమైన ఆస్తి, విస్తారమైన సంపద, పనివాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఆశీర్వదించినట్టేగా. మరి క్రొత్తగా ఆశీర్వాదం అడుగుతున్నాడు ఏంది? రాలేదా మనకి ఎప్పుడు అనుమానం? రాలేదు. అసలు ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క రక్షణే మనకు ఆశీర్వాదం. నమ్మిన వారికి ఎడ్డు చెప్పలు పట్టండి. నమ్మిన వాళ్ళే చెప్పండి. నమ్మడం
దేవుడు రక్షణ. ఎందుకు ఏం రక్షణ కావాలి ఇప్పుడు ఇక్కడ? ఈయనకున్న బుర్రను బట్టి, యాకోబుకున్న తెలివితేటలను బట్టి, జిమ్మిక్కులను బట్టి ఏం చేశాడు? చూడు, కానుకనిచ్చి పంపించాడు. అక్కడ ఒకసారి చూద్దాము ఎంత కానుకనిచ్చాడో కూడా ఇక్కడే మనం చూడవచ్చు. 13-18. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, జాగ్రత్తగా ఎన్ని వందల మేకలు? 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు చేయగా తన దాసుల చేత మీరు మందకు నడుమ ఎడముంచి, అంటే దూరంగా ఉండి వెళ్ళండి. చాలమ్మా, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి. మా అన్నయ్య వస్తాడు, మా తమ్ముడు ఏంటంటే వస్తాడని చెప్పండి. ఎన్ని ఇచ్చాడండి? ఎంత ఉంటే ఇంకా ఆశీర్వాదం ఎందుకు? ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీకు ఇన్ని ఉండే అనుకో, ఇంకా ప్రత్యేకంగా మీరు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారా? అబ్బో, ఇన్ని ఆవులంట, ఒంటెలంట, మేకలంట, గాడిదలంట, గొర్రెలంట, ఇన్నుండి ఇంకా ఆశీర్వాదం ఏంది? ఈరోజు చాలామంది వీటి గురించే కదా బోధిస్తుంది. ఏసైని నమ్ముకుంటే కోర్టు కేసులు పోతాయి. ఏం పోతాయి? ఏసైని నమ్ముకుంటే పిల్లలు పడతారు. ఏసైని నమ్ముకుంటే ఉద్యోగం. ఏసైని నమ్మితే వాళ్ళ ఆస్తి మనకు వచ్చింది. ఎవరిదో ఇయే కదా ఆశీర్వాదం అంటే. ఇదేనా? మరి ఎంత ఉన్నాయని ఇంకేంది పెనుగులాడుతున్నాడు దేవుడితో, నన్ను ఆశీర్వదించు లేకపోతే నేను వదిలిపెట్టా. అంతేనా? నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతా, లేకపోతే నేను వదిలిపెట్టను అంటున్నాడు. ఇంకేం కావాలి ఈయనకి? ఈయనుండా ఈయనకి ఏం లేదంటే రక్షణ లేదు, అందుకే భయం ఎక్కువ. మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. పౌలు సీలలు పొగులంతా భయంకరంగా కొట్టారు. ఆమె ఒళ్ళు పచ్చిపుండి అయిపోయింది. దాంతోపాటు తీసుకెళ్ళి కట్టేసి ఒక బండకి సెల్లో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 12 అయ్యే వరకు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేదాము, హల్లెలూయా. అరే ఎవర్రా కొత్తగా వచ్చారు మన సెల్లో అని వాళ్ళు బయటకు వచ్చారు. పక్క సెల్లో ఉండాలి. ఎవరు వీళ్ళు పాటలు పాడుతున్నారని పక్కన వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హల్లెలూయా, వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. ఈ స్తుతించటం, చప్పట్లు కొడతాం ఎవరు చూశారు? దేవుడు గమనించాడు. గమనించి ఏం చేశాడు? ఊరు మొత్తం బాగానే ఉంది, జైలు వరకే పునాదులు కదిలిపోయి సెల్ అన్ని ఓపెన్ అయిపోయింది. కరెంటు కూడా పోయింది. కరెంట్ లేదులే, లైట్లన్నీ ఆగిపోయింది. మళ్ళీ నేను కరెంట్ అంటే తప్పు మాట్లాడామంటారు. కరెంట్ లేదు అప్పుడు, నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఆ జైలర్ ఉన్నారు, అధికారి ఆయన వచ్చాడు. అంత చీకటి అయిపోయింది, కదిలిపోయి సెల్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఎవరు కనపడతల, చీకటికి ఉంది, అయిపోయాను. రాజుగారు నన్ను పిలిచి ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, ఆయన చంపిన దాకా ఎందుకు, నేనే చచ్చిపోతా అని చెప్పి వాళ్ళ నుంచి కత్తి తీసుకుని పొడుచుకోబోయాడు. వెంటనే పౌలు సీలలు అన్నారు, జైలర్ గారు మేము ఇక్కడే ఉన్నాం, మీరేం చనిపోవద్దు, మేమందరం వేడే ఉన్నాం, మేమే ఊరు, మేము అక్కడికి వెళ్ళాలా. కత్తి తీసి పక్కన పడేసాడు. ఏంది? జైల్లో పడేస్తే ఏ పక్క కిటికీ ఉందా, ఎటు నుంచి వెళ్ళొచ్చా అని చెప్పి పగలగొట్టుకున్నల్లా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళని చూశాను. కానీ భూకంపం వల్ల వచ్చి సెల్లంతా ఓపెన్ అయిపోతే వెళ్ళకుండా ఇంకా ఉన్నారేంటి మీరు? అసలు మీ ధైర్యం ఏంటి? మీ ధైర్యానికి కారణం ఏంటి? మీకేదో ధైర్యం ఉంది.
మీ అందరి మీద కాపలా కాసేవాడికి నాకు ధైర్యం లేదు. ఆ ధైర్యం లేక నేను చచ్చిపోతాం అనుకుంటున్నా. కానీ మీకేదో ధైర్యం ఉంది. మీకెవరో రక్షకుడు ఉన్నాడు. గడి చపలు కొడదాం హల్లెలూయా. మీకేదో రక్షణ ఉంది, అది నాకు కావాలి. అయ్యా ఆ రక్షణ కలుగుటకు నేనేం చేయాలయ్యా? బ్రతిములాడాడు, అర్థించుకున్నాడు, వేడుకున్నాడు. అయ్యా మీ వలే ఎక్కడున్నా కానీ, జైల్లో ఉన్నా ఎక్కడున్నా ఆనందంగా ఉండగలిగిన రక్షణ నాకు కావాలి. నేనేం చేయాలి? అయ్యా? ఏం లేదు. యేసుక్రీస్తు తెలుసా నీకు? ఆయనే దేవుడు. ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే సర్వమానవాళి కొరకు సిలువలో రక్తము చిందించాడు. ఆయనే నీ నా స్థానంలో మరణించి పాతిపెట్టబడ్డాడు. ఆయనే తిరిగి లేచాడు. ఆయన మరలా త్వరలో రానై ఉన్నాడు. ఈ విషయాన్ని నమ్మితే చాలు. గట్టి చపలు కొడదాం హల్లెలూయా. ఇది నమ్మితే చాలు, నీకు రక్షణ, నీకు నెమ్మది, అదే నీ ఆశీర్వాదం. ఈ మాట అక్కడంటే మనకు అర్థమయ్యేదేమో. ఎవరు? జైలరు పౌలు శీలను పట్టుకుని నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా అంటే మనకు అర్థమైద్దాం కదా. అక్కడ ఎట్టుంది? రక్షించండి. ఇక్కడేమంటున్నాడు యాకోబు? నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు వెళ్ళిపోతావు, నిన్ను వదిలిపెడతా. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు నువ్వు యాకోబువి, ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలువి. ఆమేన్. ఏముంది అక్కడ ఇశ్రాయేలు కింద అర్థం? చదవండి. ఇశ్రాయేల్ అనే పదానికి అర్థం ఉందాడా? రెండూ వేసాడా? దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. బ్రతిములాడి పోరాడి నిలబడి గెలిచినవాడు. వాక్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని ఉన్నా ఏమీ లేదు ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం, రక్షణ లేదు. మొదటిగా ఆయన నిర్మించాడు, మొదటిగా ఆయన సృష్టించాడు, తర్వాత నిర్మించే సమయం. ఇశ్రాయేలు నిర్మాణం అవ్వాలంటే, ఆయన సొత్తుగా మారాలంటే ఆ పాపము నుంచి, ఆ విమోచన నుంచి రావాలి బయటికి. అందుకే అక్కడ యెషయా గ్రంథం 43లో నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమేన్. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆ విమోచన నుంచి వస్తేనే నీకు రక్షణ వస్తుంది. ఆ విడుదల పొందితేనే నీకు రక్షణ వస్తుంది, లేకపోతే లేదు. భయం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు యాకోబును ఆశీర్వదించాడో, ఇశ్రాయేలుగా మారాడు, అప్పుడు చూడండి అసలు సన్నివేశం నాకు చాలా, నేను రక్షణ పొందిన ప్రారంభ దశలో కూడా చాలా సంతోషించాను ఈ మాటలు వినటానికి. చూడండి ఆదికాండం 33:3-4 వచనాలు. 3-4 వచనాలు. తాను వారి ముందల వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. ఎవరెవరు? జాన్, ఎవరెవరు? ఎవరి మీద ఎవరు పడి ముద్దు పెట్టుకున్నారు? ఏశావు అంటే యాకోబు భయమా లేదా? ఫస్ట్ నుంచి భయం. ఇప్పుడు భయం ఏమైంది? 20 సంవత్సరాలు ఉండటం వల్ల భయం ఏం పోలా. రాత్రి దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం పొందిన తర్వాత భయము పోయింది. గడి చపలు కొడదాం హల్లెలూయా. అది దేవుడిచ్చిన రక్షణ అనే ఆశీర్వాదం యాకోబు జీవితంలోకి వచ్చినప్పుడు ఏశావును చూస్తే భయము కాదు, విధేయత వచ్చింది, ప్రేమ వచ్చింది. ఎంత ప్రేమ అంటే అంత దూరాన్ని చూశాడు ఏశావుని. ఎక్కడి నుంచి ఎన్నిసార్లు పడ్డాడంట?
7 సార్లు నేలకు పడి సాష్టాంగ నమస్కారం చేసి మరలా లెగుస్తున్నాడు. మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు, ఇంకొకసారి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళా లెగుస్తున్నాడు. మళ్ళా ముందుకు వెళ్తున్నాడు, మళ్ళా సాష్టాంగ నమస్కారం చేసి మరలా లెగుస్తున్నాడు. అలాగే 7 సార్లు. రాజేష్ ఎన్నిసార్లు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం. ఎవరికి? వాళ్ళ అన్నయ్యకి, ఏశావుకి. ఏశావు హృదయం కదిలిపోతుంది. ఏంటి, మా తమ్ముడేనా? హల్లెలూయా. మా తమ్ముడేనా? నన్ను మోసం చేసి నా దగ్గర అన్నీ తీసుకెళ్ళిన మా తమ్ముడేనా ఇతను? నాకు కానుకలు ఇచ్చి పంపించాడు, అంతేకాకుండా నాకు మొక్కుతూ ఉన్నాడు తగ్గించుకుని. నా తమ్ముడేనా? రక్షణ మన జీవితంలోకి వస్తే మనం ఇలాగ ఉంటాం. హల్లెలూయా. మన దేహముతో దేవుని బిడ్డలను గౌరవిస్తాం, శత్రువుని ప్రేమిస్తాం, ఆ ఆనందంతో వారిని ఆరాధిస్తూ ఉంటాం. 7 సార్లు వెళ్ళి పడి లేచి దగ్గరికి వెళ్ళేవరికి ఎగిరి వాటేసుకున్నాడంట. నాకు ఈ బైబిల్ మొదట్లో చదువుతుంటే ప్రేతమైన ఒక ఉద్వేగం వచ్చేసింది. అమ్మ, ఎంత ప్రేమ, బైబిల్లో ఎంత ప్రేమ దాగుందా అని. అంటే నేను ఏమనుకున్నాను, నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేను కూడా యాకోబులాగా వెళ్ళిపోయాను. ఆ ప్రేమ వాక్యం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమతో అక్కడ ఆ సన్నివేశంలో అదొక పెద్ద ఎడారిగా ఊహించుకున్నాను నేను. నా ఎదురు ఇప్పుడు వరకు నేను భయపడిన వ్యక్తి నా కోసం వస్తున్నాడు, నన్ను చంపుతాననే భయం నాలో పోయింది ఇప్పుడు. ఎందుకంటే దేవునితో నేను పొందుకున్న ఆశీర్వాదం ద్వారా, రక్షణ ద్వారా ఇప్పుడు నేను అతన్ని హత్తుకోబోతున్నాను. ఎంత హత్తుకుంటానంటే డైరెక్ట్గా వెళ్ళి హత్తుకోవట్లా, ముందు అతనికి మొక్కుతున్నాను. నేను నీ కింద నేను ఏమీ లేని వాడిని. హల్లెలూయా. సాష్టాంగం ఏమీ లేనివాడిని మొక్కుతూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే వరకు ఏశావు యొక్క హృదయం కదిలిపోయి కన్నీరు కార్చాడంట. ప్రియదేవుని బిడ్డ, చూడు ఎంత ప్రేమ ఉందా మనకు. ఆశీర్వాదం మనకే కాడికి మన ఆశీర్వాదం ఏంటంటే ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, వస్తువులు, ఘనతలు, గౌరవాలు. ఇదే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఉండటం వల్ల ఏమవుతుంది? మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు దేవుడు, అంతే కదా. 1 కొరింథీ 6:19-20 ఏముంది? నీవు నా సొత్తు, ఇది నా ద్వారా నీకు అనుగ్రహించబడింది కనుక నీవు దేవుణ్ణి మహిమపరచు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఇది నా సొత్తు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి తర్వాత ఇస్తాడే సంపద, దానిలో పడిపోయి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, మన అవయవాలను పాడు చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోతుంది అందరికీ. వరకు నేను అనుకుంటున్నారా? బైబిల్లో లేదా? అదే 6వ అధ్యాయం 17-18 వచ్చినది ఏముంటుంది? ఈ దేహము దేవుని ఆలయం, దాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తా, అంతే. మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు చక్కటి ఆహారం ఇచ్చాడు, తినండి, కమ్మగా మంచిలు తాగండి, మరి మంచి తాగండి, లేనిపోయినవన్నీ తిని. బైబిల్లో ఉంది, భలే చక్కగా అడుగుతారు కొంతమంది, ఏమండి బైబిల్లో రాశారుగా ద్రాక్షారసం తాగొచ్చట్టుగా, యేసుక్రీస్తు కూడా పెళ్ళికి వెళ్ళి ద్రాక్షారసం చేసేటట్టుగా, అందరికి ఇచ్చేటట్టుగా. తెలివైన బాబులు చాలామంది, తెలివైన వారు చాలామంది అంటారు ఆ ద్రాక్షారసం అన్నం అరగటానికి ఇచ్చింది. అన్నం తినకుండా బొరలాడటానికి తాగేది మనం చేసుకునే ద్రాక్షారసం. దేవుని నామ ఘనత కొరకు నా పనికి మాలిన సాక్ష్యం ఒకటి చెబుతున్నా. గోదావరికి అవతాలేమో రాజమండ్రి ఉంటుంది, యువతాలేమో కొవ్వూరు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇర్మియా ఏముంటుంది?
గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత యువతల కొవ్వూరు 5 కిలోమీటర్లు బ్రిడ్జి. అన్ని వివరంగా చెబుతున్నా నేను. కొవ్వూరులో ఒక 2 రోజులు నా డ్యూటీ నిమిత్తం ఆగవలసి వచ్చింది. ఆ 2 రోజులు ఏం చేయాలి? ఏసై మనకు తెలియదు, ఎంజాయ్గా తాగటం తెలుసు, తిరగటం తెలుసు. బాగా తాగి హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళే వరకు బాగా ఎక్కేసింది, తలకి ఎక్కాల్సింది ఎక్కేసింది. అన్నం పెట్టాడు, కోడిగుడ్డట్లు చెప్పాము అందరం. నాకైతే డబుల్ ఆమ్లెట్ అన్నా. మనకి సింగిల్ చాలదు. ఎంత చాలదు చెప్పాలి? ఎంత చాలదు రాజేష్? సింగిల్ చాలదు మనకి. డబుల్ ఆమ్లెట్ వేసాడు, అన్నం వేసాడు, పప్పుతో ఒక ముద్ద పెట్టుకోవడం తెలుసు. ఆమ్లెట్లో సగం మొహం, అన్నంలో సగం మొహం పెట్టుకుని పడుకున్నా. ఎవరో ఒకడు నా పక్కనే, నా స్నేహితుడే, ఆమ్లెట్ ఆల్రెడీ వేసుకుంటా వస్తుంటే నా మీద వేసాడు పెద్ద ఆమ్లెట్. వాంతి చేసుకున్నాడు. అప్పటికీ లెగవల నేను. అంత చండాలంగా పాడు చేశా దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని. కనికరం చూపించి నన్ను కాపాడాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెబుదాం హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యాకోబుకి ఆశీర్వాదం తర్వాత ఇంకా ఆశీర్వాదం కావాలనే పెనుగులాటానికి కారణం రక్షణ కావాలి. రక్షణ కావాలి. మరి నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నావు? సంపదే, సంపదే, సంపదే. ఆ సంపదతో నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చిన శరీరాన్ని పాడు చేస్తున్నావు, దేవుడిచ్చిన అవయవాలను పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. బైబిల్ క్లియర్గా చెబుతుంది. చూడండి, చివరిగా ఆ మాటలు మనం చదువుకుందాం. చివరిగా ఆ మాటలు మనం చదువుకుని ముగించుకుందాం. 1 కొరింథీయులు 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నాడు. ఎంత పెట్టి? విలువ. విలువ అనే దానికి ఎంతని లేదు. విలువ ఏంటా విలువ? యేసుక్రీస్తు ప్రాణమే విలువ. ఆమేన్. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు. దానికి ఎంత అని చెబుతాం? యేసుక్రీస్తు ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు నాకేం సమాధానం ఇవ్వలేదు బ్రదర్. ఎంత చేసిన డబ్బులు మిగలట్లేదు, అప్పులు అయిపోతున్నాయి. కాబట్టి నేను పెద్ద ప్రార్థనకి వెళ్ళట్లేదు ఈ మధ్య. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఈరోజు బయట సాక్ష్యాలు ఇవే. నువ్వు బ్రతుకుండవు, నీలో దేవుని ఆత్మ ఉంది. ఆ సంగతి తెలుసా? నీవు దేవుని ఆలయం. నువ్వు మహిమపరచాల్సిన దేవుణ్ణి. నీకేదో ఇవ్వలేదని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అది నీకు అవసరం లేదని దేవుడు ఆపేడేమో. హల్లెలూయా. ఇంక ఇప్పుడు ఈయన జాన్ ఉన్నాడండి. మీ అందరూ చూడండి, ఈయనకెళ్ళి ఏం పేరు? ఈయన పేరు జాన్. ఈయనకి ఎన్ఫీల్డ్ ఇస్తే ఏమన్నా బాగుంటుందా? కానీ ఆయనకి కావాలంటున్నాడు. ఇస్తే బాగుంటుందా తిమోతి? ఎన్ఫీల్డ్ ఇస్తే బాగుంటుంది, దీనికి బుల్లెట్ ఇస్తే బాగుంటుందా? కానీ ఆయన కావాలంటున్నాడు. నాకు బుల్లెట్ ఇవ్వలేదని చెప్పి నేను ప్రార్థనకు రానంటున్నాడు ఆయన. ఎవరు వాళ్ళ నానేవాడు, మన తండ్రి ఇవ్వడు. ఆయనకి ఏం కావాలో దేవుడు తెలుసు. ఏం కావాలి ఆయనకి? మంచి బ్యాగ్ కావాలి, రోజు చక్కటి అన్నం కావాలి, శుభ్రమైన బట్టలు కావాలి, చక్కటి బుక్స్ కావాలి, అవి కావాలి. ఈరోజు చాలామంది మనం విలువ పెట్టి కొనబడిన వారు అని గ్రహించక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆయన్ని మనం గౌరవించాలి. కాబట్టి మీకు ఒక విషయం తెలుసా?
ఫోను తయారు చేసిన వ్యక్తి ఆయన పేరు వేసుకుంటాడు, ఆ మేడ్ ఇన్ జపానో తైవానో చైనానో ఆ ఊరు వేసుకుంటాడు, అంతే కదా. పొర్రపాటున అదే ఫోన్ నువ్వు తీసుకొచ్చి నీ పేరు వేసుకుని మీ దేశం పేరు వేసుకో, నిన్ను తీసుకెళ్ళి జీవితకాలం జైలు వేస్తారా వేయరా? చెప్పండి నాకు సమాధానం. నేను రాసిన పాట నేను పాడకుండా ఇంకొకరు పాడితేనే ఒప్పుకోవట్లా, నిజమా కాదా? నా పర్మిషన్ లేకుండా ఎందుకు పాడారు అంటున్నారు. అది నేను రాశాను. నేను రాశాను. ఇప్పుడు కోకోకోలా కంపెనీ థమ్సప్ ఉంది కదా, నువ్వు థమ్సప్ తీసుకుని వచ్చి బ్రాండ్ బిగేసి నీ పేరు రాసుకో, తీసుకెళ్ళి లోన్ వేస్తారు, నేను నీ మీద కేసు వేస్తారు. ఎందుకు? అది ఆయనది, వాళ్ళది. అది ఈరోజు భూమి మీద ప్రతి మనిషి దేవుని చేత కొనబడిన వారై ఉండి కూడా మన ఇష్టానుసారమైన సోతులు మనం వేసుకుంటున్న స్టాంప్స్, ఇది నాది పలానోళ్ళది, ఇది ఒప్పుకుంటాడా దేవుడు? చెప్పండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుని బిడ్డరా, మనం దేవుణ్ణి మహిమపరచాలి. యాకోబు జీవితాన్ని చూసాం కదా, ఎంత ఏం కావాలంటే ఆయనకి రక్షణ. అంత వచ్చిన ఆయనకి ఏం ప్రయోజనం రాలా, ఆయనలో ఉండాల్సింది పోలా. అందుకే దేవుడి దగ్గర పెనుగులాడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, మీరందరం మనందరం కూడా దేవుని దగ్గర ఏమని అడగాలి? సార్, నీ రక్షణ, నీ ప్రేమ నాకు కావాలి. ఎందుకంటే నేను నిన్ను గణపరచాలి, నేను నిన్ను గౌరవించాలి. నా దేహముతో మరొకరిని కాదు. ఈ దేహములో దేవుని ఆత్మను గ్రహించండి, దేవుని ఆత్మను గ్రహించండి. ఆ 6వ అధ్యాయాన్ని 1వ కొరింథీయులు చదివితే చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఈ ఆత్మ ఉన్న ఈ దేహాన్ని ఎక్కడికెక్కడ తీసుకెళ్తావు? నీ ఇష్టమా ఇది? నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తానికి బైబిల్లో ఉంది అన్నమాట. అలా తీసుకెళ్తే ఒప్పుకుంటానా నేను? అందుకే దేవుడు ఒప్పుకోకే చాలా కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇప్పుడైనా దేవుని మాటను విందాం, దేవుని మాటకు విధేయత చూపిద్దాం. ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడని గ్రహించి ఆయన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉన్నాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.